దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాల్లో దేవుడు తన పిల్లలైనటువంటి వారికి అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాల్ని మనం పొందాలని, వాటిని కలిగినటువంటి వారంగా జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అయితే దేవుని వాగ్దానాలు మనం పొందలేకపోతున్నాం, వాటిని అనుభవించలేకపోతున్నాం. దేవుని యొక్క వాగ్దానాన్ని మనం పొందకపోవడానికి అనేకమైన కారణాలు మనకు కనపడతా వచ్చినాయి. అందుకొరకే దేవుని సన్నిధిలో మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలను మనం ఎల్లప్పుడూ కూడా పొంది వాటి ద్వారా జీవించే వారంగా మనం ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. అలాగా ఉంటే అది మనకెంతో ఆశీర్వాదకరంగాను దేవునికి మహిమకరంగా ఉంటుంది. అయితే అలా ఉండలేకపోవటానేమో ద్వారా మన జీవితాల్లో మనము ఎంతగానో నష్టపోతున్నాం అన్నమాట. కనుకనే దేవుని వాక్యము మనకి ఏమని సెలవిస్తుందంటే, దేవుడు ఇచ్చినటువంటి ప్రతి దాన్ని కూడా మనం పొంది దేవుని మహిమపరిచే వారంగా మనం ఉండాలి. అలాగ మహిమపరచలేకపోతే దేవుని పిల్లలంగా మనము ఎంతో నష్టపోతామని, దేవుని యొక్క ఆశీర్వాదాలతో నింపబడకుండా పోతామని దేవుడు మనకి సెలవిస్తూ వచ్చాడు. అయితే ఈ రోజున దేవుని వాగ్దానాలను పొందకపోవటానికి కలిగేటువంటి ఆటంకులు మనం గమనించినట్లయితే, మానవాళికి ఆయన ఇచ్చినటువంటి అనేక వాగ్దానాలన్నీ కూడా అవి మన కొరకే ఇచ్చాడు. ఎందుకంటే 2 కొరింథీ 1:20 దేవుని వాగ్దానములన్నీ ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవును అన్నట్లుగానే ఉన్నవి. కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. హల్లెలూయా. ఏం చెప్తున్నా అండి? దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా మన కొరకు అవును ఆమేనని చెప్పబడ్డాయట. ఎందుకు ఇచ్చాడట వాటిని? వాటి ద్వారా మనము దేవునికి ఏం చేయాలి? మహిమ కలిగించాలి. దేవుని వాగ్దానాలు మనం పొందిన వారమై దేవునికి మనం మహిమ కలిగించే వారంగా మనం ఉండాలి. అలాగా కలిగించలేకపోతే వాటి ద్వారా మనకు ఆశీర్వాదం కలగదు. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి మనము దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచుకోవాలి. అలాగా చేయనప్పుడు ఏమవుతుందంటే దేవునికి మహిమ రాదు, మనకు కూడా ఆశీర్వాదకరంగా ఉండదు అని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. అయితే ఇక్కడ చాలా పర్యాయాలు మనము దేవుని యొక్క వాగ్దానాలు చూస్తూ ఉంటాము, కానీ వాటిని సంతరించుకోము. వాటిని సంతరించుకోకపోవటానికి తరచుగా అనేకమైన సంగతులు మన జీవితాలు అడ్డుపడతా ఉంటున్నాయి. దేవుడు ఇచ్చినవన్నీ కూడా మన కొరకే ఇచ్చానని చెప్పాడు ఆయన. అయితే ఆ దేవుడు ఇచ్చింది మనం పొందగలుగుతామా? దేవుడు ఇచ్చినవి మనకు జరుగుతాయా అని చాలామంది వాటి నెరవేర్పుని మనం పొందలేమేమో అనుకుంటా ఉంటారు, అనుమానంతో ఉంటారు. అందుకొరకే దేవుని లేఖనాలు ఇక్కడ కొన్ని సంగతులు రాస్తున్నాడు. కొన్ని కారణాలు ఏంటంటే బాహ్య సంబంధమైన కారణాలు కొన్ని ఉంటాయి, లోపల అంతరంగికమైన కారణాలు కొన్ని ఉంటాయి. హృదయ సంబంధమైన కారణాలు ఉన్నాయి, బాహ్యమైన కారణాలు ఉన్నాయి. అయితే మనం ముఖ్యంగా మనం ఇక్కడ గమనించినప్పుడు మనం లోపల ఉన్నటువంటి హృదయ సంబంధమైనటువంటి కారణాలు మనం చూస్తూ ఉంటే, మొట్టమొదటిది ఏంటంటే విశ్వాసము లేకపోవటము, అవిశ్వాసంతో ఉండటం అన్నమాట. దేవుని వాగ్దానాన్ని పొంది మనము దేవుని మహింపరచాలి. అలాగ ఉండలేకపోతున్నామంటే మొట్టమొదటి కారణము మన జీవితాల్లో దేవుని మాటల ఎడల విశ్వాసం లేకుండా అవిశ్వాసులుగా ఉండటం ద్వారానే కలుగుతుంది అని చెప్తున్నాను అన్నమాట. చాలా పర్యాయాలు మనం ఇదే చేస్తూ ఉంటాం. దేవుడు చెప్పినవన్నీ కూడా మనం అవును అనుకుంటాం, కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుంది తెలుసా? దాన్ని సరిగా నమ్మలేము, దాని యందు విశ్వాసం ఉంచలేము. దేవుడు ఏమన్నా అంటే మీరు అడగండి మీకు ఏది కావాలంటే అది ఇస్తానని చెప్పాడు. మీరు అడుగు పెట్టే స్థలాన్ని మీకు ఇస్తానన్నాడు. భక్తిహీనుల ఐశ్వర్యాన్ని తన పిల్లలకి ఇస్తానని చెప్పాడు. మీకు ఏదైనా అడ్డంగా ఉంటే దాన్ని తొలగించమని దేవునికి చెప్తే ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడుతుందని చెప్పాడు. ఆ కంబలి చెట్టు అంటే ముళ్ళ చెట్టు కూడా వెళ్ళి సముద్రంలో పడుతుందని చెప్పాడు. కానీ మన నిత్య జీవితాల్లోకి వచ్చినప్పుడు, మన దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని మనం సరిగా విశ్వాసం ఉంచలేము.
సరిగా దాన్ని నమ్మలేకుండా ఉంటాం. చాలాసార్లు మనం ఏమనుకున్నాం అంటే దేవుని వాక్యం అనేది మనకి మొట్టమొదటి అన్వీనపరచుకోవాలి. కానీ ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఏమంటా అంటే దేవుని నమ్మమ్మా, దేవుని మీద విశ్వాసం ఉంచమ్మా, దేవుడు కార్యం చేస్తారని చెప్తాము. కానీ మనకు వచ్చినప్పుడు అదే విషయాన్ని మనం దాన్ని సంతరించుకోలేకుండా, దాన్ని అర్థం చేసుకోలేకుండా, దాని ప్రకారం నడవలేకుండా మనం ఉంటాము. అందుకని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కదా, హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 6వ వచనంలో మరి పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నట్లుగా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా అని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు భక్తుల ద్వారా. దేవుని దగ్గరికి ఎవరు వచ్చినా సరే ఏం చేయాలంట? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అసలు మొట్టమొదటి మనం దేవుని దగ్గరికి ఎలాగ రాగలిగాము? విశ్వాసం ద్వారా కదా. విశ్వాసం ఉంది కాబట్టి దేవుని దగ్గరకు వచ్చాము. విశ్వాసము లేదు కనుకనే అనేక మంది దేవుని దగ్గరికి రాకుండా ఇంకా బయట ఉండిపోయారు. అయితే మనకి దేవుడు విశ్వాసాన్ని ఇచ్చాడు. ఆ విశ్వాసం కలిగిన వారమై మనం దేవుని దగ్గరకు వచ్చాము. ఆ విశ్వాసం ఎలాగ వచ్చిందని చెప్తాడు రోమపత్రికలో 10వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నట్టుగా, వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ వినటం అనేది క్రీస్తు యేసుని కూర్చున్న మాట వల్ల కలుగుతుంది అన్నాడు. దేవుని మాటలు మనం విన్నాము కాబట్టి మనకు విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం ఇప్పుడు ఏం చేసింది? దేవుని దగ్గరికి మనల్ని తీసుకొని వచ్చింది. ఇప్పుడు దేవుని దగ్గర తీసుకొచ్చినటువంటి విశ్వాసము మనము దేవుడిచ్చిన వాగ్దానాన్ని పొందటానికి అది సరైనదిగా ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ. అది సరైనదిగా ఉండాలి. ఆ విశ్వాసం అనేది లేకపోవటం ద్వారా, అవిశ్వాసంగా ఉండటం ద్వారా దేవుని వాగ్దానాన్ని మనం పొందలేకపోతా ఉన్నాము. ఒక రోజున యేసుక్రీస్తు వారు బెత్సైదా కపెర్నహూములోకి వచ్చినప్పుడు దుఃఖపడ్డాడు, ఏడ్చాడు. దేవుని కార్యాలు చూశారు కానీ వారు విశ్వసించలేకపోయారు. అందువల్ల దేవుని యొక్క వాగ్దానాలు వారు పొందలేకపోయారని చెప్తున్నాడు. అందువల్ల దేవుని వాగ్దానాలు పొందలేకపోయారు. అలాగే దేవుని పిల్లలంగా, క్రైస్తవులంగా మనం కూడా దేవుని మీద మనం ఆధారపడాలి. దేవుని యందు విశ్వాసం ఉంచాలి, నమ్మకాన్ని ఉంచాలి. ఆ నమ్మకం అనేది లేకుండా మనం ఉన్నట్లయితే ఏ వాగ్దానం కూడా దేవుని దగ్గర నుంచి మనం ఎప్పుడు కూడా మనము సంతరించుకోలేము. ఒక రోజున యేసు ప్రభు వారి దగ్గరికి ఒక శతాధిపతి వచ్చాడు. ఒక శతాధిపతి వచ్చి చెప్తున్నాడు, ఇదిగో ప్రభువా, నా కుమార్తె చావు సిద్ధంగా ఉంది. నీ శిష్యుల దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు ఏం చేయలేకపోయారు. అయితే నీ వల్ల అయితే నాకు సహాయం చేయను ఆయన అని దేవుని ప్రభువాన్ని వేడుకున్నాడు. ఆ వేడుకున్నప్పుడు ప్రభు చెప్పాడు కదా, నమ్మటం నీ వలన అయితే నమ్మువానికే సమస్తము కూడా సాధ్యమే. నువ్వు నమ్ముతావా, సమస్తం సాధ్యం అని చెప్తున్నాడు కదా. అపనమ్మకము రాకుండా నన్ను కొరకు వేడుకో ప్రభువా, ప్రార్థన చేయను ఆయన ఏమన్నాడు? నాకు అపనమ్మకం కలగకుండా నా కొరకు ప్రార్థించు, వేడుకో ప్రభు అని చెప్తున్నాడు. చాలా పర్యాయాలు దేవుని కార్యాలు చూస్తూ ఉంటాము కానీ అపనమ్మకం అనేది మనకు జరుగుద్దా, మనం పొందుతామా, మన జీవితాల్లో అది అనుభవిస్తామా అనేటువంటి ఒక నమ్మకం లేని సందేహం అనేది మన హృదయాల్లో కనపడతా ఉంటుంది అన్నమాట. అది ఏం చేస్తూ ఉంటుందంటే దేవుని వాగ్దానాలని పొందకుండా మనల్ని ఆటంకపరిచేదిగా ఉంటుంది. అది మనల్ని ఆటంకపరుచుద్ది. అది మనల్ని ఆటంకపరిచి మనం ఎప్పుడు కూడా దేవుని మాటలు గ్రహించకుండా చేస్తూ ఉంటుంది అది. అయితే ఇక్కడ దేవుని లేఖనాల్లో మరొక మాట యాకోబు మాట్లాడుతూ ఉంటాడు. 1వ అధ్యాయం 6వ వచనంలో, అయితే అతడు ఏ మాత్రమును సందేహింపగా విశ్వాసముతో అడుగువలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును అని చెప్తున్నాడు. ఏం చెప్పాడు? సందేహం అనేది ఉండకూడదు, అపనమ్మకం అనేది ఉండకూడదు, విశ్వాసంతో ఉండాలి, నమ్మికతో ఉండాలి. ఆ విశ్వాసము, నమ్మిక అనేది దేవుని వాగ్దానాన్ని మన జీవితాల్లో పొందగలేట్టుగా చేస్తుంది. అయితే ఒకవేళ
ఒకవేళ మనం నమ్మలేకపోతే, మనం సందేహపడతా ఉంటే మనం ఎలా ఉంటామయ్యా అంటే ఎగిసిపడే సముద్ర తరంగాలనే పోలి ఉంటాము అని చెప్తున్నాడు. ఎగిసిపడే సముద్ర తరంగాలు ఎలా ఉంటాయి? అవి పైదాకా ఎగురుతూ ఉంటాయి కదా, చాలా ఎత్తుగా వస్తే చూస్తూ ఉంటాం, సంతోషం ఉంటుంది, అబ్బా చాలా ఎత్తు వచ్చింది అలానే. వెంటనే మళ్ళీ పడిపోతూ ఉంటుంది, అది నిలబడదు. అయితే మనం కూడా అలాంటి వారమే అని చెప్తా వచ్చాడు. అందుకొరకే మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలయ్యా అంటే దేవుని యొక్క మాట మీద నమ్మకాన్ని కలిగిన వారంగా ఉండాలి, విశ్వాసాన్ని కలిగిన వారంగా మనం ఉండాలి. ఆ నమ్మకము, విశ్వాసం అనేది నిలబెట్టేది కలిగే ఉంటుంది, అది మనల్ని నిలబెట్టగలిగేదిగా ఉంటుంది. చాలా పర్యాయాలు మనం బైబిల్లో విశ్వాసం గురించి రాగానే అబ్రహాం గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అబ్రహాం కూడా ఏం చేశాడంట, దేవుని యొక్క మాట యందు విశ్వాసం ఉంచాడు, కానీ శారమ్మ ఉంచలేకపోయింది. శారమ్మ దేవుని మాటల, దేవుని వాగ్దానాన్ని సంపూర్తిగా నమ్మలేకపోయింది. ఏమంటుంది, ఇదిగో వృద్ధాప్యంలోకి వచ్చాను, గర్భం ఉడిగిపోయింది, మృతతుల్యం అయిపోయాను, ఇక నా కొడుకు ఎక్కడ పుడతాడండి, అపనమ్మకంతో మాట్లాడింది. కనుక ఆమె దేవుని యొక్క వాగ్దానాన్ని మనకు కలుగుతుందని నమ్మలేక ఇంకొక పొరపాటు చేసింది. ఏం చేసింది, హాగర్ని అబ్రహాంకు అప్పగించింది. అబ్రహాము శారా కంటే ఎన్ని సంవత్సరాలు పెద్దోడు? 10 సంవత్సరాలు పెద్దోడు. అబ్రహాం శారా కంటే 10 సంవత్సరాలు పెద్దవాడు. నాకు కలగదని అబ్రహాం కలుగుద్దని ఎట్ట అనుకుందామే కదా, నాకైతే గర్భం రాదనుకుంది. మరి అబ్రహాం ద్వారా వేరొకరికి ఎలా వస్తుంది? ఆమె కంటే 10 సంవత్సరాలు పెద్దవాడు, అది నమ్మలేకపోయింది తన దగ్గరకు వచ్చినప్పుడు. అందుకొరకే దేవుని వాగ్దానాన్ని పొందటానికి అపనమ్మకం అనేది లేకూడదు, విశ్వాసం కలిగిన వారంగా మనం ఉండాలి. ఆ విశ్వాసం అనేది ఏం చేస్తుంది, మన జీవితాల్లో మనల్ని నడిపించదు. అది ఇందా కీర్తన చదివాం, యెహోవా విశ్వాసులను కాపాడుతాడు. యెహోవా విశ్వాసాన్ని కాపాడేవాడు, ఆయన ఆశీర్వాదాలు మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆ ఆశీర్వాదాలు మనం పొందాలంటే, ఆ వాగ్దానాలు మనం పొందాలంటే మన జీవితాల్లో అపనమ్మకం అనేది కానీ సందేహం అనేది కానీ లేకుండా మనము దేవునితో నడిచే వారంగా మనం ఉండాలి. లేకపోతే దేవుని వాగ్దానాలను మనం పొందలేము. దేవుని యొక్క వాగ్దానాలు మనం పొందలేమని దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇశ్రాయేలు జీవితాల్లో జరిగిన సంఘటన అదే. వారు దేవుని యొక్క వాగ్దానం మీద నమ్మకాన్ని ఉంచలేదు. అందువల్ల ఏమైంది, వారు సులువుగా 11 రోజుల్లో వెళ్ళొచ్చారు కదా. వేగు చుట్టానికి వెళ్ళిన వాళ్ళు ఎన్ని రోజులు వెళ్ళొచ్చారు? 40 రోజులు అక్కడ వేగు చూసి వచ్చేసారు. వారి ప్రయాణము 11 దినాలని ఒక చోట మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. 11 రోజుల్లో వెళ్ళి 40 రోజులు ఉండి మళ్ళా తిరిగి వచ్చారు. ఏదేమైనా కానీ మహా అయితే ఒక 2 నెలలు వేసుకోండి కదా, 40 రోజులు కాకపోతే 60 రోజులు వేసుకోవచ్చు, 2 నెలలు. అలాంటిది పశువులు పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా నడిస్తే ఇంకొక 2 నెలలు ఎక్స్ట్రా, 4 నెలలు లేకపోతే 1 సంవత్సరం పాటు. కానీ ఇశ్రాయేలు ఎంతకాలం నడిచారు? 40 సంవత్సరాలు నడిచారు. అరణ్యములో 40 సంవత్సరాలు నడిచారు. ఎందుకని? వారి అవిశ్వాసము, వారిలో ఉన్నటువంటి సందేహం. దేవుడు మనకు వాగ్దానం చేసి దేశాన్ని ఇస్తాడా? ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మనకి ఇస్తాడా? అదిగో మేము వస్తా ఉంటే మాకు ఆహారం అయిపోయింది, మాకు ఆహారం అయిపోయింది, నీళ్లు దొరకట్లేదు, మాంసం లేదు. దేవుని మీద ఆ తిరుగుబాటు చేయటం ద్వారా ఏమైందయ్యా అంటే దేవుడు అవిశ్వాసంతో ఉన్న జనాంగం అందరిని కూడా ఏం చేశాడు, అణిచివేయటానికి 40 సంవత్సరాలు నడిపించాడు. ఎందుకంటే 40 సంవత్సరాల్లో ఐగుప్తు దేశంలో ప్రయాణమైనటువంటి దేవుని మీద నమ్మకము విశ్వాసము లేకుండా ఉన్నటువంటి వారందరినీ కూడా యోర్దాన్ నది దగ్గరకు వచ్చేలేక అందరూ కూడా చచ్చిపోయారు. యోర్దాన్ నది ఐగుప్తు దేశంలో ఎక్కడి నుంచి బయలుదేరారు వాళ్ళు?
ఎక్కడి నుంచి బయలుదేరారు? గోషేను దగ్గర నుంచి బయలుదేరారు కదా. అక్కడి నుంచి బయలుదేరినటువంటి వారు యోర్దాను నది దగ్గరకు వచ్చే లోపల అందరూ కూడా చనిపోయారు. ఎవరైతే నమ్మకం లేకుండా విశ్వాసం లేకుండా ఉన్నారో వాళ్ళందరూ చచ్చిపోయారు. ఆ అరణ్య యాత్రలో వాళ్ళకు పుట్టిన పిల్లలు మిగిలారు. అందుకనే అపనమ్మకం అనేది, అవిశ్వాసం అనేది మన జీవితాల్లో దేవుని యొక్క వాగ్దానాన్ని మనం పొందకుండా చేసేదిగా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడిచ్చే అనేకమైన వాగ్దానాలు బైబిల్లో మనకు పొందుపరచబడ్డాయి. అవన్నీ కూడా మనకు అవును ఆమేనని రాశాడు దేవుడు. వాటిని మనం అనుభవించడానికి మొట్టమొదట మనకు కావాల్సిందే నమ్మకము, విశ్వాసం. అది లేకపోతే వాటిని మనం ఎప్పటికి కూడా మనం పొందలేమని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉందన్నమాట. తర్వాత మనం గమనిస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలో వాగ్దానాన్ని మనం పొందాలంటే అవిధేయత, తిరుగుబాటు అనేది ఉండకూడదు. అవిధేయత కానీ తిరుగుబాటు అనేది ఉండకూడదు. విధేయత కావాలి. దేవుని వాగ్దానాన్ని పొందటానికి తిరుగుబాటు కాకుండా, అవిధేయత లేకుండా విధేయత కలిగి అనుకోగలిగి ఉండాలి. విధేయత కలిగి ఉండాలి. విధేయత లేకపోతే దేవుని యొక్క వాగ్దానాల్ని, దేవుని యొక్క ఆశీర్వాదాల్ని, దేవుడిచ్చేటువంటి ఈవులను మనం ఎప్పటికి కూడా మనం పొందలేమని చెప్తున్నాడు. అవిధేయత. అవిధేయత అంటే ఏంటి? దేవుడు మనకి చెప్పిన దానికి భిన్నంగా ఉండటం, దేవుడు చెప్పింది చేయకపోవటం. దేవుడు ఏం చెప్పాడు? ఆయనందు విశ్వాసం ఉంచమన్నాడు, ఆయనతో నడవమని చెప్పాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయనందు విశ్వాసం లేకుండా అపనమ్మకంతో ఉన్నాము. ఆయనతో నడవకుండా ఏం చేస్తున్నాం? తిరుగుబాటు చేస్తూ ఉన్నాం. తిరుగుబాటు చేస్తున్నాం. ఆ తిరుగుబాటు చేయటం ద్వారా దేవుని వాగ్దానం మనం పొందకుండా పోతాము. తిరుగుబాటు చేశారు కనుకనే 40 సంవత్సరాల్లో 6,03,000 చిల్లర కాలిబలం ఏమయ్యారు? నశించిపోయారు. 40 సంవత్సరాల్లో 6,03,000 మంది చిల్లర ఐగుప్తులోంచి బయలుదేరిన వాళ్ళు నశించిపోయారు. ఎందుకని? అవిధేయులుగా ఉన్నారు కాబట్టి. అవిధేయత. విశ్వాసం అంటే నమ్మకం ఉంచటం. అవిధేయత అంటే ఏంటి? విధేయులుగా ఉండకపోవటం, చెప్పింది చేయకపోవటం. మీరు నడవండి అని చెప్పాడు దేవుడు. వాళ్ళు ఏమన్నారు? మాకు ఐగుప్తులో సమాధులు లేవా, మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చి ఎడారిలో చంపడానికి అంటున్నారు. ఆహారం లేదన్నారు, మన్నానిచ్చారు. తర్వాత ఏమన్నారు? ఇగో ఇదేంది, సై సప్పం లేకుండా ఉన్నటువంటిది చెత్తలాగా ఉందని చెప్పారు వాళ్ళు. రుచి లేకుండా, సవి సప్పి లేకుండా ఉన్నటువంటి ఆ భోజనం అడుగు కావాలన్నారు. దేవదూతలు భుజించే భోజనాన్ని పరలోకంలో నుంచి దేవుడు పంపిస్తే ఇదేంటి చప్పగా ఉంది, గడ్డిలాగా మాకు వద్దని చెప్పారు. మాంసం కొరకు తిరుగుబాటు చేశారు, నీళ్ళ కొరకు తిరుగుబాటు చేశారు, వెనకాల వస్తున్న సైన్యాన్ని చూసి తిరుగుబాటు చేశారు. దేవుడు చెప్పిన ప్రతి దానికి కూడా తిరుగుబాటు చేశారు. దేవుడు ఒక నాయకత్వాన్ని అప్పగించి ఆ నాయకులుగా మీద నడవమని చెప్పి ఒక నమూనాని ఏర్పాటు చేసి ఆ నమూనాని నిర్మించి దానిలో అహరోను యొక్క కుటుంబానికి అధికత్వాన్ని అప్పగిస్తే ఏం చేశారు? అహరోను మీద తిరుగుబాటు చేశారు, మోషే మీద తిరుగుబాటు చేశారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుని వాగ్దానం పొందకుండా పోయారు. రాజైన సౌలు కూడా ఏం చేశాడు? దేవుని మాటని వినలేదు, అవిధేయుడైపోయాడు. కాబట్టి మొట్టమొదటి రాజుగా ఏర్పాటు చేయబడేటువంటి ఆ సౌలు కూడా దేవుని చేత తృణీకరించబడి అతన్ని ఏర్పాటు చేసినందుకు దేవుడు పశ్చాత్తాపడ్డానని చెప్పాడు. అతన్ని ఏర్పాటు చేసినందుకు దేవుడు పశ్చాత్తాపడ్డానన్నాడు. కారణం ఏంటంటే అవిధేయత, తిరుగుబాటు. కనుకనే దేవుని పిల్లలని చెప్పుకున్నటువంటి అనేక మంది కూడా దేవునికి అవిధేయులుగా ఉంటానే ఉంటారు.
వారు దేవునికి వ్యతిరేకంగా, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూనే ఉంటారు. ఆ తిరుగుబాటు చేయటం ద్వారా దేవునికి అధికారానికి మనం అప్పగించుకోకపోవటం ద్వారా, దేవుని అధికారానికి అప్పగించుకోకపోవటమే తిరుగుబాటు. తిరుగుబాటు చేస్తున్నాం కనుక, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా మనం నడుచుకుంటున్నాం కనుక, ఇప్పుడు ఏమంటున్నా అంటే దేవుడు మన జీవితాల్లో మనము దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాల్ని మనము పొందలేకపోతున్నాము అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకొరకు హెబ్రీ పత్రికలో మనం గమనిస్తూ ఉంటే 10వ అధ్యాయం 23వ వచనం చూడండి. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. ఏమన్నాడు? మనకు వాగ్దానం చేసిన వాడు ఎలాంటి వాడట? నమ్మదగినటువంటి వాడు. కాబట్టి మనం ఆయన మీద నమ్మకంతో, విశ్వాసంతో ఏం చేయాలని చెప్తున్నాడు? విధేయులుగా ఉండాలి. విధేయులుగా ఉండాలి. విధేయులుగా ఉండకుండా తిరుగుబాటు చేశామంటే దేవుని వాగ్దానాల్ని మనం ఎప్పటికి కూడా మనం పొందలేకపోతా ఉంటాం. దేవుడు తన వాగ్దానాలు అనేకం ఇచ్చాడు, కానీ వాటిని దేవుని పిల్లలుగా మనుషులు పొందలేకపోతా ఉన్నారు. దేవుని చిత్తానికి అప్పగించుకోకపోవటం, దేవుని మీద మరి తిరుగుబాటు చేయటం, దేవుడు చెప్పింది కాదంటాం. అందుకని యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చూడండి ఏమన్నాడు? యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఏమన్నాడు? పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశారట. వారు ఇప్పుడేం చేశారంట? తిరుగుబాటు చేశారట. దేవుని మీద తిరుగుబాటు చేశారు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గమని చెప్తున్నాడు. నేను ఎంతగానో పెంచాను, వాళ్ళని ప్రేమించాను, వాళ్ళని పెద్దవాళ్ళని చేశాను. అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారట? నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. దేవుని మీద తిరుగుబాటు చేయటం అనేది దేవుని యొక్క వాగ్దానాన్ని మనం పొందకుండా అది మన ఆటంకపరిచేదిగా ఉంటుంది. కనుకనే మనం ఎప్పుడు కూడా దేవునికి విధేయులుగా ఉండాలి. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఏంది? నీ సంతానానికి ఇచ్చాడు. కానీ ఇంకా ఏమన్నాడు? నీ సంతానం మాత్రమే కాదు, అందరికీ, యేసుక్రీస్తు వారి ద్వారా అందరికీ ఈ వాగ్దానము ఇవ్వబడింది. కనుకనే అబ్రహాంకి చెప్పినప్పుడు బయటకు తీసుకెళ్లి సముద్రపు ఇసుకరేణులను చూపించి, ఆకాశపు నక్షత్రాలను చూపించి వాడిని లెక్క పెట్టమన్నాడు. ఎందుకంటే నీ సంతానం ఎలా చేస్తానని చెప్పాడు. ఒకటేమో భూ సంబంధమైంది, రెండవది పర సంబంధమైంది. భూ సంబంధమైంది ఏంటంటే అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారులు 12 గోత్రాల వారు, వారు ఇశ్రాయేలీలు, వారు భూ సంబంధమైన సంతానము. అయితే ఇప్పుడు అనేకులనే వారు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారి ద్వారా సమస్తమైనటువంటి మానవాళికి కూడా వాగ్దానం ఇవ్వబడింది. వారందరూ కూడా ఎవరు? పర సంబంధమైనటువంటి వారు. అందరికీ అది ఎందుకు ఇచ్చాడయ్యా అంటే విధేయతతో ఉన్నటువంటి వారు, దేవుని యందు తిరుగుబాటు చేయకుండా ఉన్నటువంటి వారందరూ కూడా పొందగలగటానికి దేవుడు దాన్ని ఇచ్చినట్టుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తా వచ్చాడు. అలాగే రోమపత్రికలో కూడా 4వ అధ్యాయం 16వ వచనం రాస్తున్నాడు కదా. రోమపత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి, అనగా ధర్మశాస్త్రము గల వారికినే మాత్రము గాక అబ్రహాముకున్నట్లే విశ్వాసము గల వారికి అందరికీ దృఢము కాగలదని కృపను అనుసరించినదై ఉండినట్లు అది విశ్వాస మూలముగా ఆయనని చెప్తున్నాడు. ఈ యొక్క వాగ్దానం ఎవరికి ఇచ్చాడు? సంతానానికి ఇచ్చాడా? కాదు. అబ్రహాం సంతానానికి మాత్రమే కాదు, కానీ అబ్రహాం సంతానానికి తో పాటుగా యావత్ సంతానాన్ని అందరికి కూడా ఇచ్చాడు ఆయన.
యావత్ మానవాళికి ఇచ్చాడు. అలాగా యేసుక్రీస్తు వారి ద్వారా ఇచ్చాడు. కనుక తిరుగుబాటు చేసినప్పుడు దాన్ని పొందలేకపోతా ఉంటారు. ఇశ్రాయేలు తిరుగుబాటు చేశారు అనేక పర్యాయాలు, అనేక మందికి అప్పగించబడ్డారు. చివరికి 1948 సంవత్సరం వరకు కూడా వాళ్ళు ఒక దేశముగా ఎన్నిక చేయలేకపోయారు. ఎందుకంటే తిరుగుబాటు, వాగ్దానం పొందలేదు. దేవుడు వాగ్దాన దేశంలోకి నడిపించాడే కానీ అక్కడి నుంచి వాళ్ళు తరివేయబడ్డారు. కనుకనే దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలు ఎప్పుడు కూడా అవిధేయులుగా కానీ లేకపోతే తిరుగుబాటు చేసే వారంగా మనం ఉండకుండా దేవుని వాగ్దానాన్ని మనం సంతరించుకోవటానికి విధేయత కలిగిన వారమై ఉండాలి. ఆ విధేయత అనేది మనల్ని ఆశీర్వాదాలకే నడిపించేదిగా ఉంది. అందుకనే దేవుని వెతికే వారంగా, దేవుని యందు మనం విధేయత కలిగి జీవించే వారంగా మనం ఉన్నట్లయితే దేవుడిచ్చినటువంటి వాగ్దానాలని మనం పొందగలుగుతాము. లేకపోతే ఆ వాగ్దానాలు మనం పొందలేమని దేవుని వాక్యం మనం చెప్తా వచ్చు. మరొకటి మనం చూస్తూ ఉంటే దేవుని వాగ్దానం పొందాలి అంటే ఏం కావాలయ్యా అంటే సిద్ధపాటు కావాలి. సిద్ధపాటు లేకపోవటం వల్ల వాగ్దానాలు పొందలేకపోతా ఉన్నాం. మనం వచ్చే ఆశీర్వాదాలు అడ్డుపడుతున్నాయి అంటే కారణం ఏంటంటే మనం సిద్ధపడకపోవటం ద్వారా అవి అడ్డుపడతా ఉన్నాయి. ఎప్పుడైతే సిద్ధంగా ఉంటామో అప్పుడు దేవుని వాగ్దానం పొందుతాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతాం. దేవుడిచ్చే సమస్తమైనటువంటి ఆ మేలులతో మనం నింపబడతాము. లేకపోతే ఏమవుతామయ్యా అంటే వాటిని మనం పోగొట్టుకుంటామని చెప్తున్నాడు. సిద్ధపాటు కావాలి. సిద్ధపాటు లేకపోతే ఆశీర్వాదాలు కానీ వాగ్దానాలు కానీ మనం పొందలేము. ఎందుకంటే మన యేసు ప్రభువారు ఒక సంఘటన జ్ఞాపకం చేశాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి మరి కన్నికలుగా ఉన్నటువంటి వారు వచ్చారట. దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి పెళ్లి కుమారుడు వచ్చాడు కనుక ఆయనతో పాటు పెళ్లి విడుదలోకి వెళ్తానికి 10 మంది కన్నికలు వచ్చారట. 10 మంది కన్నికలు వచ్చారు. అయితే ఆ 10 మంది కన్నికలు వచ్చినప్పుడు ఏమైందంటే వాళ్ళందరూ ఎలా వచ్చారు? వాళ్ళందరూ కూడా దీపాలు తీసుకొని వచ్చారు, దివిటీలు వెలిగించుకుంటా వచ్చారు. అవి వెలిగించుకుంటా వచ్చారు. కానీ వచ్చినాక ఏమైందయ్యా అంటే పెండు కుమారుడు ఆలస్యమని తెలిసింది. అయితే ఇక్కడ యేసు ప్రభువారు 10 మంది కన్నికలు వచ్చారని చెప్తున్నాడు. ఆ 10 మంది కన్నికలు వచ్చినప్పుడు ఏమైందంటే దివిటీలు తీసుకున్నారు, దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. అవి తీసుకొని వచ్చి చక్కగా అందరూ కూడా పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఆలస్యమైంది. పెళ్లి కుమారుడు ఆలస్యమయ్యాడని చెప్పంగానే చీకటి పడంగానే అందరూ కూడా ఏం చేశారంట, ఎక్కడ కూర్చున్న వాళ్ళు కుర్చీలు అక్కడ కునుకుబాటు వెళ్ళిపోయారు. కునుకుపోతా ఉన్నారు, దివిటీలు వెలుగుతానే ఉన్నాయి. చీకటిగా ఉంది కదా, దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. ఆ దివిటీలు వెలుగుతూ ఉంటే ఏమైందంటే ఇంకా ఆలస్యం అయిపోయింది. ఎప్పుడో తెల్లారగట్ట వచ్చాడు. ఈ లోపల ఏమైంది, ఆ దివిటీల్లో ఉన్న నూనె అయిపోయింది. దివిటీల్లో నూనె అయిపోయింది. అప్పుడేముందంటే మిరుకు అని కొట్టుకులాడుతూ ఉన్నాయి దీపాలు. ఈ లోపల ఒక శబ్దం వినపడింది, పెళ్లి కుమారుడు వచ్చాడు, అందరూ వాళ్ళు లేవండి అని చెప్పారు. అందరు గబాబా లేచిపోయారు. ఆ నిద్రలోంచి లేచి ఆ దివిటీలు తీసుకున్నారు. ఎవరు దివిటీ వాడు తీసుకున్నారు. అయితే ఏమవుతుంది, దివిటీలు ఇప్పుడు ఏమవుతున్నాయి, కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి, మినుకు అంటా ఉన్నాయి కదా. నూనె ఉంటే ఏమవుతుంది, బాగా ఆ మంట వెలుగుతూ ఉంటుంది, కాంతి వస్తూ ఉంటుంది. ఇప్పుడు చీకటవుతా ఉంది. అప్పుడు ఏం చేశారంటే కొంతమంది ఏం చేశారంట, వాళ్ళతో పాటుగా సిద్ధపడి వచ్చారు. ఎలాగా సిద్ధులు తీసుకుని అంటే బుడ్డులు తీసుకొని బుడ్డుల్లో కూడా నూనె పోసుకొచ్చుకున్నారు కొంతమంది. ఆ నూనె తెచ్చుకున్న వారు ఏం చేశారంటే గబగబా ఆ యొక్క దివిటీలు పైకి తీసి ఆ సిద్ధుల్లో తెచ్చుకొని నూనె అందులో పోసుకున్నారు. ఇప్పుడు ఏమైంది, ఆ నూనె పోసిన వారి దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అవి వెలుగుతూ ఉండలేక ఏమైందంటే ఆ మిగిలిన వారివి ఆరిపోతూ ఉన్నాయి. అప్పుడు వాళ్ళు అంటున్నారు కదా, అమ్మా మాకు కూడా నూనె ఇవ్వండి కొంచెం, మేము కూడా మీతో పాటు వచ్చాం కదా,
మేము కూడా మీతో పాటే దీటులు వెలిగించుకున్నాం కదా, మరి ఆ పెళ్లి కుమారుడు ఆలస్యమైంది, మేమేం చేస్తాం దానికి? మా బుద్ధులు ఆరిపోతున్నాయి కనుక మా దీపాలు ఆరిపోతున్నాయి కాబట్టి మాకు కూడా కొంచెం నూనె ఇవ్వండి మీరు అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, అమ్మా ఇది మీకు మాకు ఇద్దరికి చాలదు, మీరు పోయి కొనుక్కొచ్చుకోండి పాయింట్ కొట్టులోకి అని చెప్పారు. వాళ్ళు ఏం చేశారంట, ఏం చేశారు? కొంతమంది సగం మంది 10 మంది అని చెప్పాడు అక్కడ ఒక లెక్కకు. ఆ 10 మందిలో 5 వెలుగుతా ఉన్నాయి ఇప్పుడు సిద్ధంలో నూనె తెచ్చుకొని, మిగిలిన 5 సిద్ధపాటు లేకుండా వచ్చారు. దీపాలు ఆరిపోతా ఉన్నటువంటి వారు కొనుక్కోవడానికి బయటికి వెళ్ళిపోయారట. అర్ధరాత్రి, స్పష్టంగా ప్రభు చెప్పాడు, అర్ధరాత్రి అంటే ఏంటి? అందరూ కూడా నిద్రించే సమయం, అందరు నిద్రించే సమయం. ఆ సమయంలో ఎవడన్నా కొట్లు అమ్ముతారా? ఎవడన్నా అర్ధరాత్రి వేళ దుకాణం తెలిసి కూర్చుంటాడు? ఎవరైనా వస్తారా ఇప్పుడని? అయితే వాళ్ళు వెళ్ళారు, మరి ఎక్కడ వెతికారో ఎవరిని లేపారో మనకు తెలియదు. మొత్తానికి ఆ దీపాల్లో నూనె పోయించుకొని వెలిగించుకొని వచ్చారు. వాళ్ళు వచ్చే లోపల ఏమైంది చూడండి, 25వ అధ్యాయం మత్తయి సువార్తలో. కొనుక్కోవడానికి వెళ్ళారు, వాళ్ళు వెళ్ళి నూనె తెచ్చుకోవడానికి లోపల ఏమైందంట, పెళ్లి కుమారుడు వచ్చేసాడు. పెళ్లి కుమారుడు వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఏమైంది, సిద్ధముగా ఉన్న వారందరూ కూడా ఆయనతో పాటు లోపలికి వెళ్ళిపోయారు, విందులోనికి వెళ్ళిపోయారు. వాళ్ళు లోపలికి వెళ్ళగానే ఏం జరిగిందంట, అంతటా తలుపు వేయబడిపోయింది. తలుపు వేస్తాడు. ఎందుకంటే ఎవడైతే ఆ సమయానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళకి మాత్రమే లోపలికి వెళ్ళే అనుమతి ఉంటుంది, మిగిలిన వాళ్ళకి అనుమతి లేదు. ఎందుకు చెప్తున్నా అంటే, సమయం అన్నప్పుడు దేవుని సమయంలో సమస్తం జరుగుతూ ఉంటాయి, మన సమయం కాదు. దేవుడు చేసే కార్యాలన్నీ కూడా ఆయన సమయానుకూలంగా జరుగుతాయి, మనం అనుకున్న గడిలో జరగవు. ప్రభువారు కూడా వాగ్దానం చేశాడు పరలోకపు రాజ్యాన్ని మనకి. ఇశ్రాయేలుకి ఎలాగైతే దేశాన్ని వాగ్దానం చేశాడు, మిగిలిన అందరికి కూడా ఏం చేశాడు, పరలోకపు రాజ్యాన్ని, నూతన యెరూషలేముని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. అయితే ఆ వాగ్దానాన్ని మనం పొందాలంటే సిద్ధపాటు కావాలి. సిద్ధపాటు లేకపోతే దాన్ని పొందలేము. బుద్ధి లేని కనికల్లాగా మనం నూనె కొనుక్కోవడానికి వెళ్ళిపోతే వాళ్ళు కొనటానికి వెళ్ళారు, వాళ్ళు కొనుక్కుంటున్నారు. లోపల పెళ్లి కుమారుడు వచ్చేసాడు. పెళ్లి కుమారుడు రాగానే సిద్ధముగా ఉన్న వారందరూ కూడా ఆయనతో పాటు వాగ్దాన ప్రదేశంలోనికి వెళ్ళిపోయారు, పెళ్లి విందులోనికి వెళ్ళిపోయారు. అయితే ఆ తర్వాత ఏమైందంట, కొనుక్కున్న వాళ్ళు వచ్చారట. అప్పుడు తలుపేసాడు, కొనుక్కున్న వాళ్ళు వచ్చారు. కొనుక్కున్న వాళ్ళు వచ్చినాక ఏమన్నాడ, అయ్యా మాకు తలుపు తీయండి అని వాళ్ళు తలుపు కొడతా ఉన్నారు, వాళ్ళు కేకలేస్తా ఉన్నారు. మేము కూడా రాత్రంతా ఇక్కడే ఉన్నాము, మేము కూడా డ్యూటీలు వెలిగించుకున్నాము, మేము కూడా సిద్ధపడి వచ్చాము. అనుకోకుండా నువ్వు ఆలస్యం చేయటం వల్ల మా నూనె అయిపోయి డ్యూటీలు ఆరిపోయినాయి, మేము కూడా లోపల ప్రవేశించడానికి వచ్చిన కన్నికలవేనయ్యా, మాకు తలుపు తీయమంటున్నాడు. అందుకు ప్రభు ఏమన్నాడట, మిమ్మల్ని ఎరగను అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను కదా, మిమ్మల్ని ఎరగనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుడు ఎరగను అని చెప్పాడు. దేవుడు ఎరగరా మనల్ని? మనం అందరం కూడా దేవుని కనుచూపు మేరలోనే ఉన్నాము. ఎందుకంటే ఆయన నేత్రము భూమిలోకి అంతటా కూడా సంచారం చేస్తూ ఉంది. ఆకాశం కింద సూర్యుని కింద ఏది కూడా మరుగైంది లేదు అని జ్ఞాని సొలొమోను చెప్పాడు. సూర్యుడి కిందే మరుగైంది, లేకపోతే పాతాళము అగాధ కూపము తేటగా కనపడే దేవునికి మనుషుల యొక్క సంగతులు తెలియవా? తెలుసు. కానీ ఇక్కడ ఏమన్నాడు, మిమ్మల్ని ఎరగనని చెప్తున్నాడు. ఎందుకని ఎరగనన్నాడు? సిద్ధపాటు లేదు కాబట్టి వాగ్దానాన్ని పొందలేకపోయారు వాళ్ళు. అందుకొరకే మనము కూడా ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగిన వారమై దేవుని యొక్క సన్నిధిలో మనము చేరటానికి మనం సంసిద్ధంగా ఉండాలని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాము. అది లేకపోతే ఏమవుతాయా అంటే దేవుని వాగ్దానాన్ని మనం ఎప్పుడు కూడా పొందలేము.
మనమందరం కూడా భూ సంబంధమైనటువంటి ఇశ్రాయేలు కాదు, కానీ పర సంబంధమైన ఇశ్రాయేలు మనమే, పరలోక సంబంధమైనటువంటి ఇశ్రాయేలు మనమే. కాబట్టి మన జీవితాల్లో మనకిచ్చేటువంటి దేవుని యొక్క వాగ్దానం ఏదయ్యా అంటే పరలోక రాజ్యం. ఆ పరలోకపు రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే మనకున్నటువంటి సిద్ధపాటు అనేది జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని మీద విశ్వాసం ఉంచాలి, అపనమ్మకంతో ఉండకూడదు. విధేయులుగా ఉండాలి, అవిధేయులుగా ఉండకూడదు. సిద్ధపాటు కలిగి ఉండాలి, సిద్ధపాటు లేకుండా ఉండకూడదు. ఆ వాగ్దానాన్ని దేవుడు అవును ఆమెనని మనకిచ్చాడు. నువ్వు ఇచ్చిన ప్రతి వాగ్దానము దేవా అది నిజమైనవే. వాగ్దానం చేసిన దేవుడు నువ్వు నమ్మదగిన వాడివి. అయితే ప్రభా ఆ వాగ్దానాలు పొందగలిగినట్లుగా మమ్మల్ని సిద్ధపరచు అని ప్రార్థన చేసుకున్నాం. తల వచ్చి ప్రార్థన చేద్దాం.